నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోందని, ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. హాస్పిటల్కి పోతే దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్థాని మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. డిసీజ్ బర్డన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్ రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్నాయని టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది.
ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో 3వ రోజు నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు. అవినీతి లేకుండా ఇక్కడి ప్రజలకు పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి కోసం తెచ్చిన జీవో రాష్ట్రమంతటా అమలుకు ఉపయోగపడిందని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసే జెమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దశ మార్చనుందని పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి లోకేష్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కొలనకొండలో 231, పద్మశాలి బజార్లో 127 కుటుంబాలకు పంపిణీ చేశారు. పెనుమాకలో 179, ఉండవల్లి 77, ఇప్పటంలో 10 కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. నేడు మొత్తం 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేయనున్నారు. అమ్మా, ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 5 రోజుల్లో సుమారుగా 1,000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లు ఉన్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి, దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మ, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా, జెమ్స్ జ్యువెలరీ పార్క్, అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి, మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. ప్రవీణ్ పగడాల మృతిపై అనేక పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ జేఏసీ మరియు పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు గోవాడ రాబర్ట్ సునీల్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంతో మంది పాస్టర్స్, క్రైస్తవ నాయకులు ప్రసార మాధ్యమాలు, ఛానల్స్, యూట్యూబ్ల ద్వారా తెలిసి తెలియని విషయాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ క్రైస్తవులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దర్యాప్తు పూర్తి చేసే వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా
లేకుండా నిత్యం చేస్తున్న సొంత విశ్లేషణ ఆపాలని రాబర్ట్ సునీల్ స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అనుమానాలు ఉంటే అప్పుడు న్యాయపరమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. త్వరలో అన్ని జిల్లాల పాస్టర్స్ కలిసి ప్రవీణ్ పగడాల మృతిపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు రాబర్ట్ సునీల్ వెల్లడించారు. మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేక చర్చెస్ ఈ యూట్యూబ్ ఛానల్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ తయారు చేయడం వల్ల ఈ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వెళ్ళి దీని మీద మాట్లాడటం, దాన్ని కొంత కాంట్రవర్సీ అవ్వటం, ఇన్వెస్టిగేషన్ కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళట్లేదనేది మా అనుమానం. ఎందుకంటే రోజుకొక క్రైస్తవ నాయకుడు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే కుల నాయకులు, లేకపోతే ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టేసి దీని మీద ప్రతి ఒక్కరు విశ్లేషణలు జరుపుతున్నారు. నేను పాస్టర్స్ జేఏసీ తరపున, పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే కొద్దిగా సమన్వయం పాటిద్దాం కొంత సమయం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దయచేసి, అలాగే పోలీసు వారు తప్పకుండా మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా కొంత సమన్వయం పాటిద్దాం. ఈ సమన్వయ లోపం వల్ల పాస్టర్సు కొంతమంది వ్యక్తిగతంగా మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, వాళ్ళని రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. నేను కొన్ని వార్తల్లో చూశాను, రాజమండ్రిలో ఒక 4-5 పాస్టర్స్ని రిమాండ్కు పంపించారని. మరి వాళ్ళకి కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు తేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మనం లీగల్గా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఆక్వా పరిశ్రమ ఇబ్బందులు చిక్కుకుంది. ఈ నేపథ్యంలో సుంకాలు తగ్గించేలా అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని, అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతుందని లేఖలో తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచే సుంకాల పెంపు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్పై 27% దిగుమతి సుంకం విధించిన కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని పేర్కొన్నారు. అడవి తల్లిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. పెద్దపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం పెద్దపాడు గ్రామస్తులతో సమావేశమయ్యారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు కిట్లను పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్స్ బాక్స్లను అందించారు పవన్ కళ్యాణ్. అలాగే గ్రామస్తుల ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన 12 సమస్యలను 6 నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. జన్ మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి 16.7 కిలోమీటర్ల రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు పవన్ కళ్యాణ్. మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే ఈ రహదారులను పోరాడి సాధించామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం.
అంటే మనకి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం? ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే, ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్, ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చూడటానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. పలు రంగాల్లో మహిళా సాధికారత వేగం పుంజుకుందని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. విమెన్ అండ్ మెన్ ఇన్ 2024 పేరిట ఆదివారం విడుదల చేసిన నివేదికలో పలు అంశాలను వివరించింది. లింగ నిష్పత్తి సూచీలో బాలబాలికల వ్యత్యాసం అప్పర్ ప్రైమరీ ఎలిమెంటరీలో కనిపించిన ప్రాథమిక హైయర్ సెకండరీలో స్థిరంగా ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో మహిళల వాటా 39.2%, మొత్తం డిపాజిట్లలో 39.7%గా ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల డిపాజిట్ల వాటా 42.2%గా ఉందని పేర్కొంది. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన డీమార్ట్ ఖాతాల్లోనూ మహిళలు పురోభివృద్ధి సాధిస్తున్నారని తెలిపింది. 2021-24 మధ్య కాలంలో దేశంలోని డీమార్ట్ ఖాతాల సంఖ్య 3,32,00,000 నుంచి 14,03,00,000కు పెరిగినట్లు వివరించింది. దీనిలో మహిళల భాగస్వామ్యం 2021లో 66 లక్షలు ఉండగా 2024 నాటికి 2,77,00,000కు పెరిగినట్లు తెలిపింది. అలాగే మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమలు కూడా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఉత్పాదక రంగంలో మహిళల వాటా 58.4% ఉండగా వాణిజ్యంలో 13.7% ఉందని, ఇతర సేవల్లో 14.2% వాటాను మహిళలు సొంతం చేసుకున్నారని వివరించింది. వేసవి ప్రభావంతో నిమ్మకాయల ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో క్వింటా 6,000 రూపాయలు ఉన్నప్పటికీ ప్రస్తుతం 12,000 రూపాయలకు చేరింది. ఎండలు వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఏలూరు, దెందులూరు, తెనాలి, రాపూరు హోల్సేల్ మార్కెట్లకు రోజు 2,000 క్వింటాళ్ల వరకు నిమ్మకాయలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,20,000 ఎకరాల్లో నిమ్మ తోటలున్నాయి. ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. వేసవిలో దిగుబడి తగ్గినా 4 లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని వ్యాపారులు అంచనా వేశారు. నీటి వసతి ఉన్న తోటలకు ఈ ఏడాది కాపు బాగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ సైజును బట్టి 4 రూపాయల నుంచి 10 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
నష్టాల్లో ఉన్న రొయ్యల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూర్వ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు కోరారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికాకు ఎగుమతి అవుతున్న రొయ్యలపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో రొయ్యల ఎగుమతిదారులు 50 రూపాయల వరకు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కేవలం విదేశాలకు ఎగుమతయ్యే రొయ్యల్లో 30% మాత్రమే అమెరికాకి ఎగుమతవుతున్నాయని, మిగిలిన దేశాలకు 70% వరకు ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మద్దతుగా నిలిచిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే విధానం పాటించాలని విన్నవించారు. మరి ఆక్వాజోన్లో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక కరెంట్ ఛార్జీ నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసాం. అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ, ఫీడ్ కానీ, సీడ్ కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులో తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకేకి చేయటం జరిగింది, అనుసంధానం చేయటం జరిగింది. ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి 150,000 మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కనీసం ఎవరూ కూడా దీని మీద స్పందించకపోవటం విడ్డూరంగా. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. సర్వాలంకార భూషితుడైన శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరొక కీలకమైన ముందడుగు పడిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాలూరు మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ, వైస్ చైర్మన్ గా మింది సింహాచలం నియమితులైనట్లు పేర్కొన్నారు. వీరితో పాటు 15 మందితో కూడిన సభ్యులు కూడా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. మార్కెటింగ్ రంగంలో పారదర్శకత, సమర్థత పెంపొందించడంలో ఈ నూతన కమిటీ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు మేలు చేయడానికి వీరి అనుభవం తోడ్పడుతుందని పేర్కొన్నారు. అలాగే మొత్తం 15 మంది మార్కెటింగ్ కమిటీ ఉంటుంది. కాబట్టి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విడుదల చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన లీడర్లతో ఈ 15 మంది సభ్యులతో ఈ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈబి దేవి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలి అనే స్లోగన్ మీద చేస్తున్నామన్నమాట. ఈ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎన్సిడి ప్రోగ్రామ్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
క్యాన్సర్ స్క్రీనింగ్లో మనకి ముఖ్యంగా ఏమంటే 3 రకాల క్యాన్సర్ని స్క్రీన్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ నిర్ధారణ అయిందంటే వాళ్ళని ట్రీట్మెంట్ కూడా రెఫరల్ చేస్తున్నాము. తర్వాత మిగతావి ఏంటంటే టొబాకో ప్రివెంట్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. స్మోక్ చేయకూడదు అనే దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తము మాకు దానికి సంబంధించిన టీం మొత్తం కూడా అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నారు. తర్వాత మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో మెటర్నల్ డెత్ను తగ్గించే దిశగా, తర్వాత హై రిస్క్ కేసులను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మెటర్నల్ డెత్ను తగ్గించే దిశగా మేము మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ మా స్టాఫ్ అందరం కలిసి దీని మీద కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో క్రమంగా ఎండల తీవ్రత పెరగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ రోజు రాయలసీమలో 43 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో బకాయిలు ఇప్పటికీ చెల్లించకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మరోసారి స్పష్టం చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే తాము సేవలు కొనసాగించలేమని ఆశ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వచ్చింది. గత నెల 7న రాసిన లేఖలోనూ ఏప్రిల్ 7 నుంచి వైద్య సేవలు కొనసాగించలేమని పేర్కొంది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ అధిపతిగా షఫీ మహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. షఫీ మహమ్మద్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఆయన 2024 నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో షఫీ మహమ్మద్ ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. క్షేత్ర ప్రచార విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆకాశవాణిలతో పలు పదవుల్లో విధులు నిర్వర్తించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంచే వెలువడుతున్న యోజన అభివృద్ధి మాసపత్రికకు సంపాదకుడిగా, డిఓపిటి ప్రాంతీయ సంక్షేమాధికారిగా విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింత మెరుగ్గా, ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తారని షఫీ మహమ్మద్ తెలిపారు. రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కులేదని, ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు కావటం లేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులివ్వండి, బెల్ట్ షాపులు తీసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ వెళ్లిపోతున్నారని విమర్శించారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని పిలుపునిచ్చిన ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఇస్తే ముగ్గురు అసలు రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, జగన్ కు ప్రతిపక్ష హోదా లేదని బెంగళూరు వెళుతున్నారని ప్రచారం చేస్తున్నారు. వారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోతుంటే ఎందుకు ప్రశ్నించరని పేర్ని నాని ప్రశ్నించారు. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని, లజ్జ గాని, ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు
లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందు చూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని సోమవారం ఉదయం పార్టీ నేత వెనిగండ్ల రామకృష్ణ మరియు పార్టీ నాయకులతో కలిసి రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అభివృద్ధికి దూరమైన గ్రామాల్లో కోట్లాది రూపాయలతో రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు జరిగాయన్నారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల వ్యవధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు రావి తెలిపారు. ఈ నెల 11న నిర్వహించే ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏర్పాట్లలో నిర్లక్ష్యం చూపొద్దని అధికారులను ఆదేశించారు. సీతారాముల కళ్యాణానికి 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారే ఆనాటి సీఎం వచ్చారని అన్నారు. శ్రీవైకుంఠాఖ్య దివ్య నగరే శ్రీవైకుంఠాఖ్య దివ్య విమానే విమలాది దేవస్తి దేవతా స్త్రీ. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.